అంటే ఎవరు చేశారు అనేది మీకు తెలియదు. ఏ టైంలో జరిగింది అసలు? ఏ టైంలో అంటే 12 గంటలకు అట్లా అంటున్నారు. నేను 3 గంటలకు వచ్చిన. ఇక్కడ మా పాప చదువుకుంటుంది. 3 గంటలకు వస్తే ఇట్లా 12 గంటలకు అయిందట, మీకు తెలియదా అంటే ఏమో మరి నాకు తెలియదు అని నేను ఇట్లనే నించొని ఇక నిన్న నుండి ఇక ఇక్కడే తిరుగుతున్నాం అంతే. మాకేం తెలియదు. మాకు అక్కడ లోపల కానీ కెమెరాలు మాత్రం గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని కెమెరాలు పెట్టిస్తే మాత్రమే మన ఇళ్ళల్లో ఉన్నాయి నడవకున్నా కానీ గవర్నమెంట్ నడుస్తాయి కదా మేడం, అందరూ దొరికిపోతారు. అదొకటే మేము అనేది. అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అసలు బిల్డింగ్ లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు అని చెప్పి అంటున్నారు. బిల్డింగ్ ఓనర్ మాత్రం చాలా స్ట్రిక్ట్, బోర్డు కూడా వేసిండు ఎవరు డెలివరీ అయినా వాళ్ళు కిందికే వచ్చి పైన వాళ్ళు వచ్చి తీసుకోవాలి, పైకి వెళ్ళొద్దని. చాలా మంచోడు ఆయన, అట్లేం లేదు. అవునా? ఎవరో సంజయ్ అనే వ్యక్తిని తీసుకెళ్లారు అనుమానాస్పద. అది తెలియదు మేడం మాకు. అందులోనే తెలియదు. దాని గురించి తెలిస్తే చెప్తాం కానీ తెలియదు మనం చెప్పలేం కదా మేడం. మరి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడము అంటే ఇక ఏం చేస్తాం మేడం, గవర్నమెంట్ పట్టించుకొని పెట్టుకుంటే ఈ నైట్ తిరిగే మగ పిల్లలు ఏ బిల్డింగ్లకు పోయి ఏం ఎత్తుకుపోయేది అవన్నీ కనబడతాయి కదా. ఇప్పుడు ఒక మనిషి పోయిందంటే ఎంత బాధ ఉంటుంది. వస్తువు పోయిందంటే ఇవాళ కాకుండా రేపు కొనుక్కుంటాము, పాపని తెచ్చుకుంటామా. 9 నెలలు మోసి కనిపించి తల్లి ఎంత ఓస అంటుంది నిన్న నుండి. అమ్మ అంటే ఈ ఏరియాలో గంజాయి అనేది ఉంటుంది అని చెప్పి విన్నాను, అందులో ఎంతవరకు తీసుకుంటారేమో మగపిల్లలు, మనకు తెలియదు కదా. తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దొరుకుతుండొచ్చు, దేవుడు పట్టిస్తాడు. మనం చూసి అయితే పట్టియలేం కదా మేడం. అది తెలియదు మేడం. పాప రెట్టుకుంటారంట, డ్యూటీలోకి వెళ్తారంట వాళ్ళు, కానీ మాకు తెలియదు. ఏదో ఇట్లా జరిగిందని వచ్చి నిలబడి చూస్తున్నాము, కెమెరాలు లేవని చెప్తున్నాం అంతే. అక్కడక్కడ మూలల కెమెరాలు ఉంటే మాకు సేఫ్టీ ఉంటుంది. మాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా వస్తారని భయం కింద ఉంది. అంతే కదా, మా భయం వేస్తుంది కదా. అసలు ఎవరు వచ్చారో తెలియదు, ఏం తెలియదు. కెమెరాలు ఉంటే చాలా సేఫ్టీ ఉంటుంది మేడం, అంతే. చెప్పేది ఇంకేం లేదు, చెప్పుకునేది. మాకు దీంట్లో జరిగిన విషయము ఎవరు ఉంటారు ఎవరు పోతారు అవన్నీ ఏం తెలియదు. మేము ఉండేది ఇక్కడ కాదు, తెలిస్తే వచ్చినాము మనిషికి మనిషి అంతే. మా తోడు పక్కకే స్కూలు, వాళ్ళ తమ్ముడిని ఇక్కడే చదివిస్తురట. పిల్లోడు 2nd క్లాస్ అంట బాబు. ఆ రోజు కూడా బలవంతంగా పంపించారంట. అది అవన్నీ ఏం తెలియదు, ఇంకా బలవంతంగా పంపించింది తెలియదు, అది ఎట్లా జరిగింది తెలియదు. నేను 3 గంటలకు ఇట్లా అయిందంటే వచ్చి నిలబడి చూసిన. ఇక నిన్న నుండి నాకు అంత ఇక్కడే ప్రాణం. పాప ఎంత మంచిగా ఉంది. కెమెరాలు ఉంటే దొరుకునేమో మేడం, గవర్నమెంట్ కెమెరాలు ఉంటే కనుక దొరుకుతుండనో ఏమో, కానీ అవి ఉండాలి మేడం. మాకు గవర్నమెంట్ అదొకటి చేయాలి, మూల కెమెరాలు పెట్టించాలి. సరే.